రాష్ట్రంలో ఏది జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వీళ్ళు చేసిన చర్యలు మాత్రం దారుణంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అదే సార్ నేను అంటుంది, వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఈ విష సంస్కృతి అనేది వీళ్ళు మార్చుకోకపోతే కనుక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దామన్న ఉద్దేశం మీద వీళ్ళు ఇస్తున్నారు. కానీ దాని పరిణామాలు వీళ్ళే ఎందుకంటే బూతులు మాట్లాడటం అనేది మార్చుకోవాలి. ఈ బూత్ సంస్కృతి అనేది మార్చుకోకపోతే కనుక చాలా బాగుంటది. అంతేగాని మా కార్యకర్తలు మా ఆధీనంలో లేరు అనుకుంటే మాత్రం ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అదే చేశారు సార్. ఇంటి మీద కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే మా పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు సార్. ఏ పార్టీలో కూడా అధినేతలు అంటే ఏ పార్టీలో కూడా కార్యకర్తలు ఊరుకోరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది సార్. ప్రతిసారి కూడా వీళ్ళు జనాలను రైతులను ఏదో రాజకీయం చేద్దామను దద్దమ్మల్లాగా అయిపోయి ఇవాళ రోజున వచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడటం కాదు. మీరు మగోళ్ళు అయితే సింగిల్ సింహాలు అయితే ఇవాళ రోజున మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని అయితే ఆ దాడులకు రాండి. అదొక్కటి గుర్తు పెట్టుకోండి లక్ష్మీకాంత్ గారు. పోలీసులను పక్కన పెట్టేసి దాడులు చేయండి, అప్పుడు మీరు మొగోళ్ళు అంటాం. అధికారం పెట్టుకొని పోలీసులు పెట్టుకొని దాడులు చేసి మీరు లక్ష్మీకాంత్ గారు మనం మాట్లాడేది బూతుల గురించి. బూతులు మాట్లాడకూడదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ కూడా డిబేట్ లో కూడా అదే మాట్లాడితే బాగోదు. క్లోజ్ చేద్దాం ప్లీజ్. మోహన్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు, అలాగే లక్ష్మీకాంత్ గారు, రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చర్యలు, ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి చర్యలు, సో వీటన్నిటి కూడా బేరీజ్ వేసి చూస్తే గతంలో ఎవరు ఎన్ని చేసినా, దాడులు చేసినా, అరాచకమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళని ఎలకేసుకొచ్చారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదవుతూ